ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడింది అమరావతి రైతుల్ని భయపెట్టడంతో పాటు రాష్ట్ర ప్రజలందరినీ భయపెడదామని అనుకుంటున్నాడు. మనం భయపడ్డావా చచ్చినట్టే. భయపడకుండా ఎదురు తిరిగితే తప్ప ఇటువంటి మృగాలు తరిగి కొట్టడం మన వల్ల కాదు. ఎందుకంటే ఏదో రూపంలో దూరతాయి. మనం బలహీనత చూపించామంటే మాత్రం మన వేటాడుకు తింటాయని చెప్పి ప్రజలందరం గుర్తుపెట్టుకోవాలి. అమరావతి రైతులు ఒక్కళ్లే కాదు, ఈ విషయం స్పష్టంగా చెప్తున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడేది ముఖ్యంగా ప్రభుత్వం భయపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏం చర్యలు తీసుకున్నారు మీరు 5 ఏళ్లలో జరిగిన వాటికి? అమరావతి మహిళలని ఈడ్చి తన్నిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? గర్భవతుల మీద బూటికాళ్లతో తన్నిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? రోడ్లు తవ్వుకుని పోయిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? విద్యుత్ కేబుళ్ళు ఎత్తుకుపోయిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? మీకు తెలవదా జరిగిన విషయం? ఎవరు చేశారో తెలీదా? వాళ్ళందరినీ శిక్షించాల్సిన బాధ్యత మీది కాదా? దొంగలను ఎట్లా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడక ఏం చేస్తాడు? ఎందుకు రాదు అతనిగా ధైర్యం? మీరు పిరికాళ్ళు కాబట్టి. మీ పిరికితనంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అమరావతి రైతులు బళ్ళు కట్టుకుని తిరుపతి పోతా ఉంటే తినే అన్నంలో ఇసుకపోసిన దుర్మార్గులు వీళ్ళు. అటు శ్రీకాకుళం పోతా ఉంటే రాజమండ్రిలో సోడా బాటిళ్లు రాళ్లు విసిరిన దుర్మార్గులు ఎవడో మీకు తెలవదా? అవన్నీ రికార్డు మీదే ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఆ రోజున పేపర్లో వచ్చినవన్నీ ఉన్నాయి. ఎందుకు మీరు కేసులు పెట్టలా? ఆ రోజునంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది పెట్టలా, మీరెందుకు పెట్టరు? మీరు ఇవన్నీ చేయనప్పుడు అమరావతి రైతులను మీరు ఆదుకుంటారు అని చెప్పి ఎట్లా నమ్మాలి? సంవత్సరంన్నర పాటు అమరావతి రైతులు మీకు ఏమి గుర్తు రాలా ప్రభుత్వానికి. మీకు 2వ విడత ల్యాండ్ పూలింగ్ అవసరమైనాడు అమరావతి రైతులను కూర్చోబెట్టి వెంసాని చంద్రశేఖర్ గారిని పంపించి బుజ్జిగించడానికి ట్రై చేస్తారా? ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, అందరి పట్ల మీరు అమరావతి రైతులు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరేమిటో అన్నది ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. అమరావతి రైతులు వాళ్ళ ప్రయోజనాలను రక్షించుకోవాలంటే వాళ్ళు సంఘటితంగా నుంచుంటే తప్ప ఇది జరగదు. ఎవళ్ళ కాళ్ళు నాకెందుకులే అని ఇంట్లో పడుకుంటే మిగిలిన రాష్ట్రానికి మట్టుకు మీకెందుకు? మీరు ఎట్ట చెప్తే వాళ్ళకెందుకు? మేమున్న 29 గ్రామాల వాళ్ళే ఒక తాటి మీదకి రాలేనప్పుడు 13 జిల్లాల వాళ్ళు మీతో పాటు ఎందుకు వస్తారు? కాబట్టి ఆలోచించుకోండి. అమరావతి రైతులు ఎప్పుడు కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉండండి ఎవరేం చేస్తున్నారు. అమరావతి నిర్మాణంలో ఏమాత్రం శాశ్వత జరిగినా, తప్పులు జరిగినా వెంటనే గళవెత్తి ప్రశ్నించాల్సిన బాధ్యత మీది. లేకపోతే మిమ్మల్ని కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. జాగ్రత్తగా ఉండమని చెప్పి సలహా ఇస్తారు.